పార్టీ మారుతున్నారన్న రూమర్స్ ను మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ తోనే తమ రాజకీయ ప్రయాణమని తేల్చి చెప్పారు. కొంతమంది దురుద్దేశంతోనే తమ మీద దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దుష్ప్రచారాలను ప్రజలు ఎవ్వరూ నమ్మొద్దని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగవుతుందని చెప్పిన నేతలు బీఆర్ఎస్ తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందాలు నడుస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ భవన్ వేదికగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. అసలు కార్యక్రమం ప్రాజెక్టే కరెక్ట్ కాదు. కొత్త నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారు. కేసీఆర్ గారిని దోషి నిలబెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని చేసే ప్రయత్నంలో ఇచ్చిన నివేదికను తప్పుదో పట్టించి ఆ నివేదిక తప్పుదనగా తయారు చేసి క్యాబినెట్ ఆమోదం లేదని అసత్య ప్రచారాలు చేసుకుంటూ ప్రజల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను 420 హామీలను ప్రజలు మర్చిపోయే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టి ఈ కాళేశ్వరమే తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయని, ఈ కాళేశ్వరం ఎలాంటి తప్పు జరగలేదు అది తెలియాలంటే ముందు ఎవరికి తెలియాలి? బీఆర్ఎస్ పార్టీ సైనికులకు తెలియాలి. ప్రతి గ్రామం నుంచి 10 మంది 15 మంది వచ్చి హరీశ్రావు గారు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి గ్రామంలో చర్చ పెట్టి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. నిన్న రాత్రే 7 గంటలకి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. టైం తక్కువ ఉన్నా మెసేజ్ పెడితే ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియాలో మరుగుగా పోతున్నాడు, హర్షవర్ధన్ పోతున్నాడు, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ ఇక్కడే ఉన్నాడు, జైపాల్ యాదవ్ ఇక్కడే ఉన్నాడు. నేను మళ్ళీ చెప్పినా, ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా, రేపు చెప్తున్నా, నా తొలి ఏడు నుంచి చివరి ఏడుకు బీఆర్ఎస్ పార్టీతోనే కేసీఆర్ తోనే నా మళ్ళీ రాజకీయాలకు వచ్చిన తెలిసో తెలియకు తెలంగాణ ఉద్యమంలో టీడీపీ నుంచి పోటీ చేసిన వాస్తవం తెలుసుకొని రియలైజ్ అయ్యి మళ్ళీ ఎంబడి టీఆర్ఎస్ పార్టీ 12 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎంబడి ఉన్నా. ఇంతవరకు రాజకీయం చేసినాం. నేను సర్పంచ్ అయినా, జడ్పీ 2 సార్లు ఎన్నికైనా, 3 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయినా, 14 సంవత్సరాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పనిచేసిన, స్టేట్ కు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చేసిన. ఇంకా మేము ఏం చేస్తామండి? మంచి మంచిగా ఉండుకోవాలి. ఇక సక్సెస్ ఈరోజు ప్రాజెక్టులు కట్టి రైతాంగానికి నియమించి ఒక్క దగ్గర ఏదో చిన్న పిల్ల ముగిందని చెప్పి దానికి కేసీఆర్ గారిని బాధ్యులు చేసి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి యొక్క ఇమేజ్ దెబ్బతీసే కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నటువంటి ఈ సందర్భంలో వాస్తవాలు మనకందరికీ తెలుస్తుంది. ఈ వాస్తవాలను మనం గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి, వాళ్ళ కార్యకర్తలకు, ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే గతంలో మనం పనిచేసి చెప్పుకోలేకపోయినాం, పనిచేసాం, ఎవరిని కూడా వేధించలేదు, ప్రతి ఒక్కరు కూడా వీలైతే సాయం చేసిన తప్పితే ఎవరు కూడా హాని చేసినటువంటి దాఖలా మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కూడా చేయలేదని విషయంలో సందర్భం గుర్తు చేస్తా ఉన్నారు. వాళ్ళు గత ఎన్నికల్లో 6 హామీలు, 6 గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మాయమాట చెప్పి మోసం చేసి అబద్ధాల ప్రచారంతో మనకు తెలిసింది. గ్రామంలో వాళ్ళు ఏమైనా పనిచేసినారు, ఒక్క పని చేసినారు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ 2 కలిపి కేసీఆర్ గారిపై చేసిన కుట్రను మనమందరం సమిష్టిగా కలిసి ఎదుర్కొన్నాం. మీ వెంట మేమందరం, మీరు మన జీవితాలన్నా అందరం మీరందరూ కలుపుకొని ఒక బలమైన శక్తిగా నాగర్కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దడానికి ఎల్లవేళ మేమందరం కూడా
మీకు ఎట్లా ఉంటామని కూడా మీకు అందరికీ